వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయింది. అయితే ఓటీటీ సీజన్లో తప్ప మిగతా అన్ని సీజన్స్లో మగవారే విన్ అయ్యారు. మరి అంతమంది అభిమానులను సంపాదించుకొని ఓట్ల విషయంలో మిగతా అందరినీ దాటి విన్నర్స్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్గా నిలిచాడు శివబాలాజీ. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన శివబాలాజీ బిగ్ బాస్ హౌస్లో తనలాగే ఉంటూ పెద్దగా నటించకుండా అభిమానులను ఆకట్టుకున్నాడు. అందుకే విన్నర్ అయ్యాడు. మరి విన్నర్ అయిన తర్వాత శివబాలాజీ ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలని బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు తగ్గిపోయినా పలు షోలలో కంటెస్టెంట్గా జడ్జిగా కూడా వ్యవహరించాడు శివబాలాజీ. ఫలించని కౌశల్ ఆర్మీ కష్టం. బిగ్ బాస్ సీజన్ 2లో ఎవరు విన్నర్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కౌశల్ను అందరూ టార్గెట్ చేస్తున్నారని జాలితో ఆడియన్స్ అంతా ఏకగ్రీవంగా తనను విన్నర్ చేశారు. మరి అంత హడావుడిగా చేసిన ఆడియన్స్ కలిసి విన్నర్ చేసిన కౌశల్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకు షాప్ ఓపెనింగ్స్కు పాల్గొన్న కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగన్ జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. బిగ్ బాస్లోకి వచ్చే ముందు పాటలు పాడుతూ బిజీగా ఉన్న రాహుల్ తర్వాత కూడా అదే ప్రొఫెషన్లో బిజీ అయిపోయాడు. అదనంగా కొన్ని షోలలో కూడా పాల్గొన్నాడు. నాటు నాటు అనే పాటతో ఆస్కార్ స్టేజ్పై పాల్గొనే అవకాశం లభించింది. ఇప్పుడు తనను బిగ్ బాస్లో పాల్గొన్న విషయాన్ని కూడా అందరూ మర్చిపోయినా ఆస్కార్ పాట పాడిన సింగర్గా మిగిలిపోయాడు రాహుల్. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్గా నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో హీరోగా పరిచయం అయ్యాడు అభిజిత్. బిగ్ బాస్లో మైండ్ గేమ్స్ ఆడి విన్నర్ అయిన తర్వాత అభిజిత్ మళ్ళీ సినిమాలలో బిజీ అవుతాడని అనుకున్నారు. కానీ విన్నర్ అయిన తర్వాత తిరిగి అమెరికాకే వెళ్ళిపోయాడు. సోషల్ మీడియాలో మాత్రమే ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ తన పర్సనల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటాడు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ హీరో అయిపోయాడు. బిగ్ బాస్కి ముందుగా జర్నలిస్ట్గా, యాంకర్గా, సీరియల్ హీరోగా, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న సన్నీకి ఇప్పుడు ఏకంగా హీరో ఛాన్స్లు వచ్చేసాయి. ఇప్పటికే తను హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు వస్తున్న హీరోగా తగిన గుర్తింపు మాత్రం సాధించలేకపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6లో విన్నర్
విన్నర్ అయిన రేవంత్ జీవితంలో కూడా పెద్దగా మార్పు రాలేదు. బిగ్ బాస్ కంటే ముందు సింగర్గా తగిన గుర్తింపు సంపాదించుకున్నాడు రేవంత్. అందుకే బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా అది తన కెరియర్లో ఒక చాప్టర్ లాగా మాత్రమే మిగిలిపోయింది. ఎప్పటిలాగే సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు ఎంత క్రేజ్ ఉన్నా కొంతకాలం తర్వాత ప్రశాంత్ గురించి కూడా అందరూ మర్చిపోతారు అని హేటర్స్ విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ అయిన బిందు మాధవి ఈ రియాలిటీ షోలో విన్నర్ అయిన ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్గా రికార్డు సాధించింది. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్గా నటించిన కొన్నాళ్ల తర్వాత బిందు మాధవి గురించి అందరూ మర్చిపోయారు. కానీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ ఆఫర్లతో బిజీ అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి. రియాలిటీ షో 7 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ మీద ప్రతిసారి బోరింగ్ ఏం చూస్తాం అనే జనాలు బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం టీవీ సెట్లకి అతుక్కుపోతారనేది అక్షర సత్యం. అయితే స్టార్ మాతో పాటు హాట్స్టార్లో కూడా టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మీద ఇప్పటికీ చాలా విమర్శలు అయితే మనకి వినపడుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సీజన్లో ఈ విమర్శలు కామన్ అయినప్పటికీ ఈ బిగ్ బాస్ 7 మాత్రం చాలా హాట్గా మారింది. బిగ్ బాస్ 7 విషయంలో ఫైనల్స్లో జరిగిన గొడవ ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అయితే బిగ్ బాస్ 7 ఫైనల్ విషయంలో ఏ రేంజ్లో గొడవలు జరిగినాయో మనందరికీ తెలిసిన విషయమే. పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులం అని చెప్పుకున్న కొంతమంది మరో ఫైనలిస్ట్ అయినటువంటి అమర్దీప్ మీద, అమర్దీప్ కుటుంబం మీద దాడి చేయడం, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ మీద పలువురి మీద కేసులు బుక్ అవ్వడం, మళ్ళీ వాళ్ళకి బెయిల్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రియాలిటీ షోకి ఇంత హడావిడి అవసరమా అనేది నెటిజన్ల వాదన. మనకి ఇప్పుడు ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఎక్కడ చూసినా కానీ కామన్గా కనబడుతున్న మాట ఏంటంటే అసలు ఒక టీఆర్పీ రేటింగ్ కోసం, మనీ ప్రైజ్ కోసం, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ కోసం చేసుకునే ఒక రియాలిటీ షో కోసం మామూలు జనాలందరూ ఎందుకు అంత హడావుడి చేస్తున్నారు, ఇంత బిల్డప్ ఎందుకు ఈ షోకి అనేది కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరిలోనూ వినపడుతున్న ఒక కామన్ సందేహం. అయితే ఇందులో ఉన్న మరో కోణం మనం అబ్జర్వ్ చేసినట్టయితే బిగ్ బాస్కి రావడం ఆ కొన్ని రోజులకి ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఫేమ్ అవ్వడం, మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీను బిగ్ బాస్ తర్వాత అంటే బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత టైటిల్ విన్నర్స్కి అసలు కెరీర్ ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఎవరికి కూడా సూపర్ టూపర్ కెరీర్స్ అయితే లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం ఈ బిగ్ బాస్ అనేది మన తెలుగు షో కాదు. అసలు బిగ్ బాస్ అనేది ఫారెన్ షో. దాన్ని హిందీలోకి తీసుకొచ్చారు. హిందీలోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడే హిందీలో హిట్ అయిన దాన్ని తెలుగు, తమిళ్ తో పాటు ఇతర లాంగ్వేజ్ల్లో కూడా పలువురు స్టార్ హీరోల సహకారంతో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్లు కూడా మనకి చూసినట్టుగా అయితే ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్, తర్వాత నాగార్జున, నాని, మళ్ళీ నాగార్జున, ఇట్లా అంటే హోస్ట్లు కూడా మారుతూ ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరైతే పోటీ చేస్తారో బిగ్ బాస్లో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కెరీర్లో కొంతవరకు వెళ్ళి ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే కెరీర్లో స్ట్రగల్ అవుతున్న వాళ్ళు, లేకపోతే అసలు కెరీర్ బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే బిగ్ బాస్కి రావడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కెరీర్ మైలేజ్ కోసమే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. కాకపోతే మనం చూసినట్టయితే బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించాడు. ఒక స్టేజ్ వరకు వచ్చి ఆ తర్వాత తన కెరీర్ కాస్త బ్రేక్ పడింది. అయితే ఆ బ్రేక్ ఉన్న సమయంలో బిగ్ బాస్ అనే షోని యూజ్ చేసుకొని కెరీర్లో గ్రో అవ్వాలనుకున్న శివబాలాజీ టైటిల్ విన్నర్గా కూడా గెలవడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 1లో పూణేలో ఎన్టీఆర్ హోస్ట్గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ గెలిచారు. కాకపోతే ఆ తర్వాత కెరీర్ ఏమీ సూపర్ డూపర్గా అయితే లేదు. అక్కడ ఇక్కడ 2-3 రియాలిటీ షోస్లో పాల్గొని తన వైఫ్ తోటి
తన పిల్లలతోటి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప పెద్దగా కెరీర్ మలుపు తిరిగిన మూమెంట్ అంటే మాత్రం ఏది లేదనే చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే సీజన్ 2 విన్నర్ కౌశల్. సీజన్ 2లో కూడా ఇప్పుడు ఎట్లా అయితే మన సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విషయంలో ఎంత అడావుడైతే జరిగిందో సీజన్ 2లో కౌశల్ విషయంలో కూడా అంత అడావుడి జరిగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో మొదటిసారిగా జరిగిన బిగ్ బాస్ షో అది. ఫస్ట్ సీజన్ పూణేలో జరిగిన తర్వాత హైదరాబాద్లో మొదటిసారి జరిగిన బిగ్ బాస్ షోలో కౌశల్ ఆర్మీ అని చెప్పేసి యూత్ అందరూ కౌశల్ ఆర్మీ అని క్రియేట్ అయ్యి సోషల్ మీడియాలో బయట ర్యాలీలుగా అదే విధంగా చేసుకొని కౌశల్ని ఎలా అయితేనే ఫైనల్గా గెలిపించారు. కాకపోతే దానివల్ల అతనికి ఒరిగిందైతే ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఇక సీజన్ 3 బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ సీజన్ 3 బిగ్ బాస్లో సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఫైనల్కి వచ్చి ఫైనలిస్ట్గా నిలిచి విన్నర్గా నిలిచాడు, బిగ్ బాస్ 3 విన్నర్గా. అయితే ఇతను కూడా కెరీర్లో పెద్దగా టూ మచ్ మలుపు తిరిగిన మూమెంట్ అంటే ఏది లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్కి వెళ్ళకముందే తను సింగర్గా టాలీవుడ్లో అందరికీ సుపరిచితుడే, అందరికీ కూడా తన వాయిస్ కూడా అందరికీ పరిచయమే. అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆ బిగ్ బాస్ విజయం వల్ల తనకి సెపరేట్గా వచ్చిన మైలేజ్ అయితే లేదని చెప్పుకోవాలి. కాకపోతే ఒక శుభ సూచకం ఏంటంటే బిగ్ బాస్ గెలిచిన తర్వాత RRR సినిమాలో తను పాడిన నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం అనేది ఒక చిన్న మైల్ స్టోన్గా అయితే చెప్పుకోవచ్చు. కానీ అది కంప్లీట్గా ఆ క్రెడిట్ అంతా RRR సినిమాకి నాటు సాంగ్కే చెందుతుంది. కానీ బిగ్ బాస్లో ఇతను గెలవడం వల్ల తనకు ఆ ఛాన్స్ వచ్చింది అయితే మాత్రం మనం చెప్పడానికి లేదు. అదేవిధంగా చూస్తే బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ ఆల్రెడీ అప్పటికే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో పాటు మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాలో కూడా తను నటించడం జరిగింది. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో గెలిచిన తర్వాత ఆల్రెడీ అప్పటికే హీరోగా నటించడం వల్ల తనకి ఈ బిగ్ బాస్ సీజన్ 4 గెలవడం అనేది మంచి మైలేజ్గా యూజ్ అవుతుంది. ఇంకొన్ని సినిమాలు హీరోగా నటించి కొంచెం ఒక స్టార్ లెవెల్, ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అభిజిత్ ఎక్కడైతే హీరోగా నటించాడో ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్ర పోషిస్తాడు. ఫ్యామిలీ స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఏదైతే అభిజిత్ హీరోగా నటించాడో ఆ సినిమాలో చిన్న పాత్ర, అంటే ఇట్లా కనిపించి వెళ్ళిపోయే ఒక చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. అట్లాంటి చిన్న పాత్ర పోషించిన విజయ్ ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్న తరుణంలో తినకి బిగ్ బాస్ అనేది ఒక మైల్ స్టోన్గా యూజ్ అవుతుంది అని అభిజిత్ అయితే భావించాడు. కాకపోతే సీజన్ 4లో గెలిచిన తర్వాత కూడా అభిజిత్కి పెద్దగా ఛాన్సులు రాలేదని చెప్పుకోవాలి. అడపా అవకాశాలే తప్ప అది తన కెరీర్కి ఒక స్టార్ లాగా తీసుకెళ్లే సిచ్యువేషన్ని మాత్రం ఎక్కడ కూడా క్రియేట్ చేసుకోలేదని చెప్పుకోవాలి. ఇక సీజన్ 5 విషయానికి వస్తే సీజన్ 5లో ఫైనలిస్ట్గా గెలిచిన సన్నీకి మాత్రమే ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎంతో కొంత కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజే సన్నీ యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ యాంకర్గా ఒక విజేగా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన సన్నీ ఆ తర్వాత చిన్న పాత్రలు అయితే పోషించాడు కొన్ని సినిమాల్లో. ఆ తర్వాత తనకి సడన్గా బిగ్ బాస్లో ఛాన్స్ రావడం, బిగ్ బాస్ గెలవడంతో తను హీరోగా దగ్గర 3 సినిమాలు చేశాడు. అయితే ఇంకా వరుసగా సినిమాలు కూడా సైన్అప్ చేసుకొని రెడీగా ఉన్నాడు. సో టోటల్ 7 సీజన్స్లో అంటే బిగ్ బాస్ 1 పూణేలో ఎక్కడైతే ఎన్టీఆర్ ఫస్ట్ స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి లేటెస్ట్గా పల్లవి ప్రశాంత్ గెలిచిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు కూడా టోటల్ 7 సీజన్స్లో కూడా అంతో కొంత కాస్త బిగ్ బాస్ వల్ల లాభపడ్డ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు, బిగ్ బాస్ విన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం విజే సన్నీ అని మాత్రం చెప్పుకోవచ్చు. కాకపోతే తనకి ఛాన్సులు అయితే వచ్చాయి, కానీ ఆ ఛాన్సుల్ని తను కథ ఎంపిక విషయంలో కావచ్చు, దాన్ని సక్సెస్ చేసుకునే విషయంలో కావచ్చు పూర్తిగా 100% అయితే సక్సెస్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ తనకి హీరోగా మరో మెట్టు ఎదగడానికైతే ఖచ్చితంగా ఉపయోగపడిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక సీజన్ 6 బిగ్ బాస్ సీజన్ 6 విషయానికి వస్తే రేవంత్ ఇండియన్ ఐడిల్తో, అంటే ఇండియన్ ఐడిల్ మనం ఇండియన్ ఐడిల్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఓవరాల్ ఇండియాలో రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి కాంపిటీషన్కి వచ్చే ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అసలు చెప్పాలంటే బిగ్ బాస్ కన్నా ఇండియన్ ఐడిల్ అనేది నెక్స్ట్ లెవెల్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో అలాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఇండియన్ ఐడిల్ అవార్డుని గెలుచుకున్న
ఒక వెల్ నోన్ సింగర్ రేవంత్. మన తెలుగులో కూడా చాలా పాటలు పాడాడు రేవంత్, ఇతర భాషల్లో కూడా చాలా పాటలు పాడాడు, సూపర్ హిట్లు కూడా పాడాడు. సో అలాంటి రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్గా నిలిచిన తర్వాత తన కెరీర్ చాలా సాధారణంగా సాగిందని చెప్పి ఆల్రెడీ తను మైల్ స్టోన్ చూసేసాడు. ఇండియన్ ఐడల్ గెలిచి ఆల్రెడీ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి అంతా టాప్ మైల్ స్టోన్ చూసిన తర్వాత ఇంకా తను బిగ్ బాస్ వల్ల తన కొత్తగా వచ్చిన మైలేజ్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా వచ్చిన మైలేజ్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మన లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్ అయితే సినిమా ఫీల్డ్కి కానీ గ్లామర్ ఫీల్డ్కి కానీ సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి కానీ ఎటువంటి సంబంధం అంటే 0.5% రిలేషన్ కూడా ఎవరితోనూ ఇండస్ట్రీతో కానీ అటు అంటే మనం జనరల్గా చూసామంటే వేరే వేరే కంటెస్టెంట్స్ కూడా గెలిచిన వాళ్ళు సింగరో మోడలో లేకపోతే యాక్టరు ఇట్లా డిఫరెంట్గా ఏదో ఒక విధంగా ఇండస్ట్రీకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లింక్డప్ ఉన్న వాళ్ళే ఉన్నారు. కాకపోతే పల్లవి ప్రశాంత్ మాత్రం ఒక రైతు బిడ్డ అంటే వ్యవసాయం చేసుకునే కుటుంబంలో పుట్టిన ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ షోకి ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ అసలు ఫస్ట్ 5 వీక్స్లోనే తను ఎలిమినేట్ అయిపోతాడు, తనకి ఎవరు ఓటేస్తారు అని అయితే అందరిలో ఊహాగానాలు అయితే వినపడ్డాయి. మనకి బిగ్ బాస్లో కంటెస్టెంట్ల మధ్య జరిగే వారిని పరిశీలించినా కూడా పల్లవి ప్రశాంత్ కన్సిస్టెంట్గా లేడు, ఎక్కువగా ఆవేశపడతాడు, నోటికి ఏదొస్తే అది అనేస్తాడు అనే ఒక బ్యాడ్ రిమార్క్తో తనని ముందుగానే ఎలిమినేట్ చేయాలి అని అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోనే కంటెస్టెంట్గా ఉన్న శివాజీ, మరో కంటెస్టెంట్గా ఉన్న యావర్, వీళ్ళ ఇద్దరి సపోర్ట్తో తను కాస్త మెచ్యూర్డ్గా ఎదిగి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శివాజీ ఇచ్చిన సపోర్ట్ పల్లవి ప్రశాంత్కి చాలా ఉందని చెప్పుకోవాలి బిగ్ బాస్లో. సో అతని సపోర్ట్తో ఇతను మెచ్యూర్డ్గా మెంటల్గా తన స్టేటస్ని డెవలప్ చేసుకొని మెచ్యూరిటీని తెచ్చుకొని బాగా పర్ఫామ్ చేశాడు. ఈ చివరి వారాలు వచ్చేసరికి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి ఫైనల్కి రావడమే కాకుండా ఫైనల్లో అమర్దీప్ మీద గెలిచి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు. అయితే ఇక్కడ వరకు కథ అంతా బాగా ఉన్నప్పటికీ వన్స్ అన్నపూర్ణ స్టూడియో గేట్లు దాటిన దగ్గర నుంచి మాత్రం పల్లవి ప్రశాంత్ కథ కంప్లీట్గా యూటర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ బాస్లో ఎలాగైతే బందీగా ఉన్నాడో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా పబ్లిక్కి ఎవరికి మీడియాకి టచ్లోకి రాకుండా బందీగా ఉండాల్సిన దుస్థితి అయితే తనకి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనే పేరుతోటి చాలామంది ఈ అమర్దీప్ కుటుంబం మీద అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చిన తర్వాత కాస్త దాడి అయితే చేయడం జరిగింది. ఈ దాడితో పాటు పల్లవి ప్రశాంత్ కూడా పోలీసులతో కాస్త దురుసుగా అంటే పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ కాస్త దురుసుగా ప్రవర్తించడం వల్ల తన మీద కూడా కేసు బుక్ అయ్యి తర్వాత బెయిల్ కూడా అప్రూవ్ అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తిన కెరీర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే జనరల్గా నార్మల్గా అసలు ఏ ఇష్యూస్ లేకుండా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళ కెరీరే అటు ఇటుగా సాగుతున్న తరుణంలో ఇన్ని ఇష్యూస్ మధ్య బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ కెరీర్ అసలు ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.